అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. మనసు చాలా విచిత్రమైనది. కాస్త ఖాళీగా ఉంటే పరిగెత్తుతూనే ఉంటుంది. మరి మాటి మాటికి పరిగెత్తే మనసుని అదుపు చేయటం ఎలా? మనసు అదుపు కావాలంటే దానికి 10 దిక్కులు ఎక్కడ ఏ అవకాశం లేకుండా చేయాలి. మనసుకి అప్పుడు ఏ అవకాశం లేక అక్కడే నిలుస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. సముద్రంలో ఒక ఓడ ప్రయాణం చేస్తుంది. అనుకోకుండా ఆ ఓడ మీద కాకి వాలింది. ఆ ఓడ చాలా దూరం వెళ్ళిపోయింది. అప్పుడు కాకి ఎగిరిపోయింది. అంతటా తిరుగుతుంది కాకి. వాలటానికి ఎక్కడ ఏ ఆధారం లేదు. మళ్ళీ తిరిగి వచ్చి అదే ఓడ మీద వాలింది. మళ్ళీ ఎగిరిపోతుంది. అంతా తిరిగి వచ్చి మళ్ళీ దాని మీదే వాలింది. ఇలా చాలాసార్లు ఎగిరిపోవటం, తిరిగి రావటం, దాని మీదే వాలటం జరిగింది. ఇక గత్యంతరం లేక దాని మీదే ఉండిపోయింది. కేవలం దానికి ఏ అవకాశం లేకపోవడం వల్లనే అక్కడ ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా అది ఓడ మీద ఉండేది కాదు. అలాగే మనసు కూడా ఎక్కడ ఏ అవకాశం లేకుండా చేయాలి. దైవం మీదనే లగ్నం అయ్యేలా చూడాలి. నిరంతరం దైవనామస్మరణ చెయ్యాలి. అంతా దైవమయంగా భావించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.